హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. ఎవరైతే ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళకి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. కేజీబీవీ స్కూల్స్ నుంచి టోటల్గా 1095 పోస్టులు ఉన్నాయండి. అందులో నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి, పార్ట్ టైం టీచింగ్ పోస్టులు ఉన్నాయి. నా దగ్గర నోటిఫికేషన్ ఉంది, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలు ఏంటి, ఏ విధంగా శాలరీ ఉంటుంది అనేది A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి సమగ్ర శిక్ష అభినయం నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది కేజీబీవీ స్కూల్స్ కి సంబంధించి. ఇందులో మనకి టోటల్గా మనకి రెండు రకాల టైప్ చూడొచ్చు. పార్ట్ టైప్ 3, టైప్ 4. ఇందులో టైప్ 3లో 564 పోస్టులు ఉన్నాయి, టైప్ 4లో 531 పోస్టులు ఉన్నాయి. మొత్తం 1095 పోస్టులు అండి. మరి 1095 పోస్టులో టైప్ 3 పోస్టులు ఏంటి, టైప్ 4 పోస్టులు ఏంటి అనేది చూద్దామా? ఒకసారి చూసినట్లయితే మనము టైప్ 3 ముందుగా చూద్దాం. ఇందులో మొత్తం 11 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 11 రకాల పోస్టులో ఫస్ట్ చూసినట్లయితే వొకేషనల్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్, స్కవెంజర్, తర్వాత స్వీపర్. మొత్తం 11 రకాల పోస్టులు ఉన్నాయండి ఈ యొక్క టైప్ 3లో. మరి టైప్ 4 చూద్దామా? టైప్ 4 చూసినట్లయితే ఇందులో మొత్తం 5 రకాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఇందులో 5 రకాల పోస్టులు ఉన్నాయి టైప్ 4లో. ఫస్ట్ వార్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకీదర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్. ఇక్కడ మీరు కామన్ గా చూసినట్లయితే హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ టైప్ 3లో ఉన్నారు, టైప్ 4లోనే ఉన్నారు. ఒకసారి అర్థం చేసుకోండి, చెప్తాను. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ పోస్టులు, రైట్. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీకు అలాగే జిల్లాల వారీగా నోటిఫికేషన్లో జిల్లాల వారికి కూడా టైప్ 3 పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లాల వారికి టైప్ 4 పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీకు ఓవర్గా డేట్లు చూపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, ఓకేనా? అలాగే ఏజ్ లిమిట్ ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం ఓవర్ చూసారు. బీఈడి కావాలి, ఎంఏ అంటున్నారు, ఎడ్యుకేషన్ అంటే నేను చూసాను ఇక్కడ ఏంటి A to Z ఏఎన్ఎం పోస్టులు, శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారు, ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది మీకు నేను ఇప్పుడు క్లియర్గా మీకు తెలుగులోని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి తెలుగులో మీరు చూసినట్లయితే మీరు తెలుగులో చూడండి. తెలుగులో చూసినట్లయితే క్లియర్గా మీకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఓన్లీ మహిళలకు మాత్రమే, అది మీరు పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఓన్లీ మహిళలకు మాత్రమే ఈ యొక్క 1095 పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా మహిళలకే, ఓకేనండి? మొత్తం ఖాళీలు ఒకసారి మొత్తం ఖాళీలు చూసినట్లయితే మనము మొత్తం ఖాళీ చూసిన 1095 పోస్టులు ఖాళీలు. 2 రకాల పాఠశాలలు అని చెప్పాము, టైప్ 3, టైప్ 4 పాఠశాలలు అని చెప్పాము. 2 రకాల పాఠశాలలో ఇవన్నీ ఓవరాల్గా పోస్టులు చూద్దామా? బోధన సిబ్బంది అంటే టీచింగ్, ఇది పార్ట్ టైం టీచింగ్ ఏనండి. వార్డెను, పార్ట్ టైం టీచర్లు, కంప్యూటర్ ఇన్స్పెక్టర్లు, వొకేషనల్ ఇన్స్పెక్టర్లు, వీళ్ళు ఈ యొక్క పార్ట్ టైంలో ఉంటారండి. అంటే బోధన సిబ్బందిలో ఉంటారు. అంటే పార్ట్ టైం నాట్ మ్యాండిటరీ, పార్ట్ టైం ఉంటారు. వాళ్ళు వార్డెన్ బాధ్యతలు నిర్వహించాలి. వాళ్ళకి అప్పచెప్పిన టీచింగ్ కూడా చేయాలి. పార్ట్ టైం టీచర్లు స్పెసిఫిక్గా అందులో ఉంటారు. అలాగే కంప్యూటర్ ఇన్స్పెక్టర్లు, వొకేషనల్ ఇన్స్పెక్టర్లు కూడా ఒక ర్యాండమ్గా ఒక సబ్జెక్ట్, వాళ్ళ క్వాలిఫికేషన్ దగ్గర సబ్జెక్ట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. సో దీన్ని మీరు పర్టికులర్గా టీచింగ్ జాబులు ఇది పార్ట్ టైం అని చెప్పడానికి లేదు. అందుకని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. బోధనేతర అంటే నాన్ టీచింగ్ పోస్టులో చూసినట్టయితే మీకు అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్, అటెండర్, స్వీపర్, స్కవెంజర్, ఇవి పోస్టులు మనం చెప్పుకున్నవి. విద్యార్హతలు అందరూ చూసేది విద్యార్హతలు. ఫస్ట్ ఆఫ్ థింగ్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ని బట్టి అర్హతలు మారుతా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, దీనికి సంబంధించిన అప్లికేషన్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. అది మీరు అఫీషియల్గా చూసుకోవాలనుకుంటే అఫీషియల్ వాట్సాప్ పిన్ చేసి పెడుతున్నాను మన కింద. దాన్ని మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇది ఆఫ్లైన్ అండి. ఆఫ్లైన్లో ఇవ్వాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది ఈ ఆఫీసు. మీ ఆఫీస్లో ఇవ్వాలి. సో ఆఫీస్ ప్రకారము మీకు ఒకవేళ తెలియకపోతే మీ దగ్గరలో టీచర్స్ని అడిగినా మీకు చెప్తారు ఆఫీస్ మీ జిల్లాలో ఎక్కడ ఉందని. ఓకే రైట్. వార్డెన్ మీకు తెలిసిందే, బీఎడ్ కావాలి, బీఈడి ఖచ్చితంగా వార్డెన్ కావాలి. ఇందులో సంబంధిత సబ్జెక్ట్లో డిగ్రీ మరియు బీఎడ్లో అంటే బీఎడ్ ఉండాలి, డిగ్రీ అందులో 50% ఉండాలి. రిమైనింగ్ ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి 40 నుంచి 45% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. అలాగే ఏఎన్ఎం చూసినట్లయితే ఇంటర్మీడియట్ మరియు 2 ఏళ్ల ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు పూర్తి చేసి ఉండాలి, లేదా ఏఎన్ఎం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఓకేనా?
అకౌంటెంట్ ఖచ్చితంగా బీకమ్ ఉండాలి, ఎందుకంటే అకౌంట్స్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ మనకి అక్కడ బీకమ్ కంపల్సరీ కావాలి విత్ కంప్యూటర్ నాలెడ్జ్. ఓకే, సో అందులో బీకమ్ జనరల్ అయినా ఓకే, బీకమ్ కంప్యూటర్స్ అని ఓకే, బట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, తర్వాత ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా మనకి ఇక్కడ ఉండే పోస్టులు ఏంటంటే వంట మనుషులు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్, డే అండ్ నైట్ అటెండర్లు, స్కావెంజర్స్ ఆల్సో. సో ఇవి ఎవరికి కూడా మనకి చదవటం రాయటం వస్తే సరిపోతుంది, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. రైట్, ఒకసారి ఏజ్ లిమిట్ కూడా మనం చెక్ చేద్దాం. ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనము జూలై 1, 2025 నాటికి, జూలై 1, 2025 నాటికి ఇది కట్ ఆఫ్ ఏజ్ అండి, కట్ ఆఫ్ ఏజ్ డేట్ అండి. జనరల్ కేటగిరీకి 18 నుంచి 45,000, అంటే ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అంటాం కదా ఓసీ, వాళ్ళకి జనరల్ కేటగిరీ వారికి 18 నుంచి 45,000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి గరిష్టంగా 50 సంవత్సరాలు, అంటే 5 years మనకి రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళకి. దివ్యాంగులు, పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 52 రోజులు, అంటే వీళ్ళకి 7 yearsకి రిజర్వేషన్ ఇచ్చారు. రిలాక్సేషన్ అంటాం కదా, 7 years. అంటే సింపుల్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ మాక్సిమం 45 years, మినిమం 18 years అందరికి. మరి 40 చూసినట్లయితే జనరల్ కేటగిరీ 45 మాక్సిమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ గరిష్టంగా 50, దివ్యాంగులకు 52 సంవత్సరాలు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు శాలరీ కూడా చూసినట్లయితే గౌరవ వేతనం, ఇవి అవుట్ సోర్సింగ్ పోస్టులు కాబట్టి వేతనం గౌరవ వేతనం రూపంలో ఉంటుంది. మనం ఇక్కడ హానరోరియం అంటాం, హానరోరియం అంటే గౌరవ వేతనం అంటాం. సో పార్ట్ టైం టీచర్లకు సుమారు 12,000 నుంచి 15,000 అండి. ఇది ఎస్టిమేషన్ మాత్రమే, అంచనా. ఓకే, సో ఏఎన్ఎం అకౌంటెంట్కి 10,000 నుంచి 14,000. అలాగే మనకి ఇక్కడ వంట మనుషులు, అటెండర్లు, వాచ్మెన్లకి 8,000 నుంచి 12,000. అంటే మీరు గరిష్టంగా చూసుకోవచ్చు, అంటే మినిమం చెప్పాను నేను. అది మీకు అప్రాక్స్ చెప్పాలంటే వార్డెన్ ఉన్నారనుకోండి, ఇంచుమించు 25,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఏఎన్ఎం 10,000 నుంచి 14,000 అన్నాం కదా, ఇంచుమించు 15,000 నుంచి 20,000 మధ్యలో. నేను తక్కువ అని చెప్పాను, నేను తక్కువే చెప్పాను. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ చెప్పి తక్కువ రాకూడదు కాబట్టి నేను అనేది. ఎందుకంటే మీకు ఎక్కువగానే ఉంటుంది చెప్పినది. నేను లీస్ట్ చెప్పి ఇంతకు మించి తక్కువ అయితే రాదు. అది అప్లికేషన్ ప్రాసెస్ అడుగుతా ఉన్నారు. దరఖాస్తు అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను, మన వాట్సాప్ గ్రూప్లో పెట్టారండి. ఇందులో 2 రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇందులో వార్డెన్కి, తర్వాత ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఏమండి వీళ్ళందరికీ కూడా ఒక అప్లికేషన్ ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఒక అప్లికేషన్ ఉంటుంది. నాన్ టీచింగ్లో ఉంటారు కదా, అవి నాన్ టీచింగ్ కాదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేని ఉంటారు కదా, స్కావెంజర్స్, హెడ్ కుక్, ఎవరైతే ఉన్నారో అటెండర్లు, వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి వీళ్ళకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ చూసినట్టు ఈ నియామకం ఆన్లైన్లో ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఈ నియామకం ఆన్లైన్ అయితే ఉండదు. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, కేవలం ఆఫ్లైన్ అని ఉంటుంది. ఎగ్జామ్ ఉండదు, సారీ, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో ఫారం అనేది ఏపీసీఎన్ నుంచి జరుగుతుంది. నేను అలా చెప్పి అప్లికేషన్ ఫారం అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో దానికి ఆధార్ కార్డు, విద్యార్హత మార్కుల పత్రాలు, 10వ తరగతి సంబంధించి నుంచి డిగ్రీ వరకు, నివాస రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మిమ్మల్ని అడుగుతారండి. సో ఏపీసీ కార్యాలయం కోఆర్డినేటర్, అదనపు అంటే ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే ఆఫీస్ ఉంటుంది ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసులో, అక్కడ మీరు అప్లికేషన్ ఇవ్వాలి. సింపుల్గా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఆఫీస్ మీకు తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న స్కూల్ టీచర్స్ అని చెప్తారు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేది. సో నో ప్రాబ్లం, నేను పెట్టిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఫిల్ చేయడం రాకపోతే అడగండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. సో దానికి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళండి, అక్కడ ఏపీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయండి. సో డేటు మనకు 11వ తారీఖు లాస్ట్ డేటు, 19ని మీకు తాత్కాలిక అర్హత లిస్ట్ రిలీజ్ చేస్తారు. 23-24 వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫిబ్రవరి 1st తారీఖున మీకు జాయినింగ్ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని త్వరపడండి. ఓకే, సో నెక్స్ట్ మనం అదే చెప్పబోతున్నాం. మనం చూసినట్లయితే ముఖ్య తేదీలు చూసినట్లయితే టైం లైన్ మనం చెప్పుకున్నట్టు జనవరి 11వ తారీఖు లాస్ట్ డేట్. మెరిట్ జాబితా చెప్పాను, 19వ తారీఖున ఇస్తారు. దాని అభ్యంతరాలను కూడా తీసుకుంటారు 2 రోజులు. ఆ తర్వాత వాక్-ఇన్ ఇంటర్వ్యూ చెప్పి 23-24 అని చెప్పాను. అదేవిధంగా విధుల్లో జరిగిన 100% చెప్పినవి ఉన్నాయి. ఎగ్జిట్. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ బాగుండి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.